ఇండియాలో ఉన్న పెన్షన్ కానీ, పెన్షన్ ఎలా ఉంది అది చూసుకుందాం. పెన్షన్ అంటే ఏం లేదు, ఇన్సూరెన్స్ అంటే ఏంది, ఈ పర్సన్ ఇస్ ఎలిజిబుల్ ఫ్యామిలీ రిసీవ్ మనీ ఇఫ్ సఫర్ డెత్ ఏమైనా అయితే. పెన్షన్ అంటే ఏంది అంటే మంత్లీ ఇంత వస్తుంది, ఎప్పుడు రిటైర్ అయినప్పుడు కానీ, ఒక సర్టన్ ఏజ్ అయినాక కానీ, మనం చచ్చిపోయినా కూడా మన ఫ్యామిలీకి కానీ ఇట్లా ఏమైనా వస్తుందని. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఇది ఆర్డినెన్స్ ద్వారా సెటప్ చేశారు, తర్వాత యాక్ట్ కూడా చేశారు. ఇది లేబర్ మినిస్ట్రీ కింద వస్తుంది. ఈపీఎఫ్ఓ గౌండ్ బై ట్రైపార్టైట్ అంటాము. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. గవర్నమెంట్, యూనియన్ ప్లస్ స్టేట్ ఉంటుంది, 15 మెంబర్స్. ఎంప్లాయర్స్, ఇండస్ట్రియలిస్ట్ 10 నామినీస్. ఎంప్లాయీస్, వర్కర్స్ 10 నామినీస్ ఉంటారు. అంటే గవర్నమెంట్, ఎంప్లాయీస్ వాళ్ళు పాలసీ డెసిషన్ తీసుకుంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, సి బాండ్స్లో ఎక్కువ, తర్వాత షేర్స్లో కొన్ని స్లాబ్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఇది అన్నట్టు. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఇదేంటంటే ప్రిన్సిపల్ పేస్ ఇంట్రెస్ట్ రిటర్న్డ్ అపాన్ రిటైర్మెంట్ ఏజ్ ఆర్ డెత్. ఇంట్రెస్ట్ రేట్ వేరే మారుతూ ఉంటుంది. పార్షల్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్కి, మ్యారేజెస్కి, ఇల్నెస్కి, హౌస్ కన్స్ట్రక్షన్స్కి. కరోనా అప్పుడు గరీబ్ కళ్యాణ్ యోజన కింద లేబర్ మినిస్ట్రీ అలౌడ్ ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్స్ టు విత్డ్రా X% టు హెల్ప్ వర్కర్స్ డ్యూరింగ్ లాక్డౌన్. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. బాస్ ప్రీమియం పే చేస్తాడు, వర్కర్ చచ్చిపోతే ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది అన్నట్టు. ఎంప్లాయీ ఈపీఎస్, ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, మంత్లీ పెన్షన్ వస్తుంది రిటైర్ అయినప్పుడు, పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చినా కూడా. ఇది అన్నట్టు. ఈపీఎఫ్ఓ వచ్చేసి కవర్స్ బోత్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అండ్ క్యాజువల్ అండ్ టెంపరీ ఎంప్లాయీస్. ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్ యూఏఎన్ ఉంటుంది, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. That remains unchanged even if he changes job from one organization to another. Previously, employee himself could not generate his UAN. He had to request his boss to send forms to EPFO. కానీ దాని తర్వాత ఏమొచ్చారంటే ఈపీఎఫ్ఓ అలాంటి ఎంప్లాయీసే జనరేట్ చేసుకోవచ్చు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ బై సింప్లీ ఆధార్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి. ఫ్యాక్టరీ ఓనర్ ఆర్ ఎంప్లాయర్ యాజ్ ఫ్యాక్టరీ ఓనర్కి ఏముంటుందంటే LIN, లేబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఇండికేషన్ కాదు, లేబర్ ఇది ఐడెంటిఫికేషన్ నెంబర్, విచ్ యూజెస్ వైల్ అప్లోడింగ్ ఈపీఎఫ్ఓ డాక్యుమెంట్స్ ఆన్ శ్రమ్ సువిధ వెబ్ పోర్టల్. శ్రమ్ సువిధ అని ఒక వెబ్ పోర్టల్ ఉంటుంది. సో లేబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇది ఫ్యాక్టరీ ఓనర్ దగ్గర ఉంటుంది. శ్రమ్ సువిధ పోర్టల్ ఉంటుంది. ఈపీఎఫ్ఓ అండ్ ఈఎస్సీ ట్రాన్సాక్షన్స్ కెన్ బి డన్ త్రూ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. మీటీ ద్వారా ఉమంగ్స్ యాప్ ద్వారా కూడా చేయొచ్చు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, వర్కర్ గెట్ పెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఎంప్లాయీ పెన్షన్ కమ్యూటేషన్ అంటే ఏంటంటే వర్కర్ కెన్ పార్షల్ విత్డ్రా చేయొచ్చు ముందే. కమ్యూటేషన్ అంటే అది COMMUTATION. బట్ దెన్ ఈపీఎఫ్ఓ విల్ పే హిమ్ లెస్ పెన్షన్ ఆఫ్టర్వర్డ్స్ వెన్ హీ యాక్చువల్లీ రీచెస్ రిటైర్మెంట్ ఏజ్. కమ్యూటేషన్ అంటే ముందు కొంచెం తీసుకుని తర్వాత కొంచెం తక్కువ పెంచి చేస్తారు అన్నట్టు. ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన. ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయర్స్ ఇన్ఫార్మల్గా తీసుకుంటున్నారు, వాళ్ళని అఫీషియల్ ఫార్మల్ రికార్డ్స్లో పెట్టారు, ఎందుకంటే ఈపీఎఫ్ఓ అమౌంట్ ఇవ్వాలని చెప్పి. ఇంకా కొన్ని రూల్స్ కూడా ఉంటాయి, ఈపీఎఫ్ఓ ఆఫీసర్స్ కూడా ఇస్తారు ఇట్లా ఏమనుకొని. సో ఆ వర్కర్ ఇన్ఫార్మల్గా హైర్ చేసుకుంటారు, జాబ్ సెక్యూరిటీ ఉండదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు. సో అప్పుడు ఏం చేసిండ్రు అంటే ప్రైవేట్ కంపెనీస్ని ఫార్మల్గా రిక్రూట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎంప్లాయర్కి మేము 12% ఇస్తాం, 12% ఫర్ ద ఫస్ట్ 3 years ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాము, ఫార్మల్గా రిక్రూట్ చేయండి అని చెప్పారు. దాని పేరే ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన ఇది అన్నట్టు. ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన. టెక్స్టైల్ మినిస్ట్రీ స్కీమ్ ఫర్ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్. ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన. పరిధాన్ ఉంటే టెక్స్టైల్ మినిస్ట్రీస్కి, పరిధాన్ ఉండకపోతే లేబర్ మినిస్ట్రీ ఫర్ నాన్ టెక్స్టైల్ వర్కర్స్ ఇది అన్నట్టు.
ఈపీఎఫ్ స్కీమ్ ఏంటంటే ఒకవేళ ఫిమ్కి 1000 ఎంప్లాయీస్ ఉన్నారనుకో, వర్కర్ ఏమో 12% ఇవ్వాలి. గవర్నమెంట్ 12% ఆఫ్ వేజెస్ గవర్నమెంట్ టు కాంట్రిబ్యూట్ టు ఈపీఎఫ్ఓ. బాస్ ఏమో 12% ఇవ్వాలి గవర్నమెంట్ టు కాంట్రిబ్యూట్ టు ఈపీఎఫ్ఓ. ఫిమ్కి 1000 కన్నా ఎక్కువ ఉన్నారనుకో 12% ఆఫ్ వేజెస్ గవర్నమెంట్ టు కాంట్రిబ్యూట్ టు ఈపీఎఫ్ఓ. బాస్ 12%, బాస్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ ఫ్రమ్ హిస్ పాకెట్, గవర్నమెంట్ విల్ నాట్ కాంట్రిబ్యూట్. ఒకవేళ లెస్ దాన్ 1000 ఉన్నారనుకో, ఇక్కడ వర్కర్ ఏమో 12% ఇవ్వాలి, ఇక్కడ గవర్నమెంట్ ఇస్తుంది. ఒకవేళ మోర్ దాన్ 1000 ఉన్నారనుకో, ఇక్కడ గవర్నమెంట్ 12% ఇస్తుంది, ఇక్కడ గవర్నమెంట్ ఇస్తుంది, ఇక్కడ బాస్ ఇవ్వాలి. ఇది అన్నట్టు ఫార్మల్ జాబ్ క్రియేషన్కి ఇది అవసరం అన్నట్టు. అప్పుడు వర్కర్ చేతిలో మనీ ఎక్కువ ఉంటుంది, అప్పుడు డిమాండ్ పెరుగుతుంది, రికవర్ కూడా అవుతుంది అని చెప్పి అట్లా ఇంట్రొడ్యూస్ చేశారు అన్నట్టు.